హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. పల్లీలు ఇంకా చింత తొక్కు వేసి ఈ చట్నీ కనుక తయారు చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కనుక వేసుకొని తింటే ఇంకా మధురంగా ఉంటుంది. మరి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఎండుమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. తర్వాత అదే కడాయిలో ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది వచ్చేసి చింత తొక్కు. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. డిసెంబర్, జనవరి నెలలో చింతకాయలు పండే ముందు ఈ చింత తొక్కు తయారు చేస్తారు. చింతకాయలు, ఉప్పు, పసుపు వేసి వీటిని ఇలా దంచి ఒక బాటిల్లో అయితే పెట్టేసుకుంటారు. దీంతో నేను ఈ చట్నీ తయారు చేయబోతున్నాను. 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. ఇది వేడి నీళ్ళలో కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం ఇది ఉడికాక పక్కకు పెట్టేసేయాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పల్లీలు పొట్టు తీసేసి ఇలా తీసుకోవాలి. అందులోనే ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న మిర్చి వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న ఈ చింత తొక్కుని కూడా వేసేసుకోవాలి. ఆ ఉడికించుకున్న వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. జస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి. ఈ చట్నీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే, చింత తొక్కు పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పైనుంచి కొంచెం పచ్చి ఆనియన్స్ని కూడా ముక్కల్ని ఇలా వేసుకోవాలండి. బాగుంటుంది. ఇంకా తినేటప్పుడు, నమిలేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు పులగం తయారు చేస్తాను. పులగంలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. పెసరపప్పు, రైస్ ఉడికించుకుంటే పులగం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మరో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.